ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశ సారం నుంచి 24వ శ్లోకం. ఈశజీవయో వేషదీభిధ సస్వభావతో వస్తు కేవలం. అంటే లోకమునందు జీవుడు ఈశ్వరుడు ఇరువురు ఉన్నారు. ప్రత్యేక వ్యక్తిత్వము జీవత్వము, సాముదాయకత్వము ఈశ్వరత్వము. ఉపాధులను బట్టి జీవేశ్వరులు వేరుగా కనిపిస్తున్నప్పటికీ వారికి ఆధారంగానున్న సత్యవస్తువు అనగా ఆత్మ ఒక్కటే అని భగవాన్ చెప్తున్నారు. ఈశ్వరుడంటే మనకి గల భావాన్ని బట్టే ఈశ్వరుని యొక్క ఉనికి కూడాను. అసలు ఆ భావం ఎవరిదో అని గమనించినప్పుడు ఆ భావం ఎప్పుడు భావించేవాన్ని బట్టే ఉంటుంది. నీవెవరు తెలుసుకో, ఇతర సమస్యలన్నీ తీరిపోతాయి. ఈశ్వరుడు, భగవంతుడు, సృష్టికర్త, సాకారుడైన భగవంతుడు, ఈ మిథ్యారూపాలన్నీ పోతాయి అని భగవాన్ అంటున్నారు. కేవల ఉనికే సత్యము. అందువల్ల ప్రపంచము, అహంకారము, సాకారుడైన భగవంతుడు అన్నీ కూడా ఆ సత్తే. ఆ సత్తు పదార్థాన్ని కనుక్కోనాలి. పరమేశ్వరుడు కూడా ఒక భాగమే అని అంటున్నారు కదా మీరు. అంటే భగవంతుడు లేనట్ట అని ఒక భక్తుడు భగవాన్ని అడిగారు. కాదు, ఈశ్వరుడు అనేది అతను ఉన్నాడు అని అంటున్నారు. అది ఎలాగంటే వ్యక్తికి రూపం ఉంటే అప్పుడు ఆత్మకి, దానికి మూలమైన ఈశ్వరునికి కూడా రూపం ఉంటుంది. కానీ వ్యక్తి రూపం లేకపోతే మిగిలిన వాటి గురించి ఎరుక ఉండదు కనుక భగవంతునికి రూపం ఉందని అనలేం కదా అని భగవాన్ చెప్తున్నారు. అంటే దీర్ఘమైన ధ్యానంలో భక్తుడు ఏ రూపంలో ఊహించుకుంటే భగవంతుడు ఆ రూపంలో కనపడతాడు. ఎన్ని నామాలు కలిగిన ఈశ్వరుడు నిరాకారుడైన చైతన్యం మాత్రమే. ఇక ఆయన నివాసం అంటావా హృదయంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. నేను ఈ దేహాన్ని అనే భ్రమ అహంకారం వల్ల కలుగుతూ ఉంది. అప్పుడే భగవంతుని నివాసము ఇంకెక్కడో ఉన్నదన్న భావం కూడా కలుగుతుంది. అంటే నీవే సంపూర్ణమైన జ్యోతివి. ఆ కాంతే భగవంతుని ఉనికిని, అది యొక్క స్వర్గధామంగా దర్శించటాన్ని కల్పిస్తుంది. అది గ్రహించటమే జ్ఞానం. భగవంతుని నిలయం నీలో ఉంది. పరిపక్వం చెందిన సాధకుని హృదయంలో మనస్సు పూర్తిగా నిమజ్జమైనప్పుడు అనంతమైన వ్యాప్తి గల తుర్యాతీత స్థితి అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. అది ఒక స్వచ్ఛమైన నూతన అనుభూతి వలె, అదే అపురూపమైన శివలోక ప్రాప్తి అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. జీవుడు భ్రమ వల్ల పరిమితమైన దృష్టి జ్ఞానం ఉంటుంది. ఈశ్వరునికి మాత్రము అంతటా వ్యాపించే దృష్టి జ్ఞానం ఉంటాయంటారు. అంతేకాక వ్యక్తి తన పరిమితమైన దృష్టిని, జ్ఞానాన్ని విడనాడితే జీవుడు ఈశ్వరుడు ఒకటేనని అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఈశజీవో వేషదీభిత సస్వభావతో వస్తు కేవలం అని అంటున్నారు. ఉపాధులను బట్టి జీవేశ్వరులు వేరుగా కనిపిస్తున్నప్పటికీ దానికి ఆధారంగా ఉన్న సత్యవస్తు అనగా ఆత్మ అనేది ఒక్కటే అని ఇక్కడ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశ సారము 24వ శ్లోకము. ఈశజీవయో వేషదీభిధ సస్వభావతో వస్తు కేవలం. చెప్పమ్మా. గురుగారు అంటే లోకం నందు జీవుడు ఈశ్వరుడు ఇరువురు ఉన్నారు. ప్రత్యేక వ్యక్తిత్వం అనేది జీవుడు, సాముదాయకత్వం అనేది ఈశ్వరుడు. అంటే జీవేశ్వరులు ఇద్దరు ఉన్నా కూడా ఉపాధులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ దానికి ఆధారమైనటువంటి ఆత్మ ఒక్కటే అని చెప్తున్నారు గురుగారు. ఎలా చెప్తున్నారమ్మా?
ఏ విధంగా చెప్పారు? అది జీవాత్మ భావంతో చెప్పారు. లేదు గురుగారు, జీవాత్మ భావనతో కాదు. మరి అట్లా తెలుస్తుంది. ఏ విధంగా తీసుకోవాలి? ఉమ్, స్వరూప జ్ఞానము ప్రకాశిస్తున్నప్పుడేమో జీవుడు లేడు అక్కడ. ఉమ్, జీవభావన ఉన్నప్పుడు ఆత్మ ప్రకాశం ఉన్నా లేనట్లే. ఉమ్, ఇక్కడ జీవుడు ఆత్మే, జగత్తు ఆత్మే, ఈశ్వరుడు ఆత్మేను అనటానికి ఆధారము, కనెక్టివిటీ ఏముంది ఉమ్, ఆ చెప్పమ్మా? గురుగారు. ఆ విధంగా కన్క్లూజన్ కి ఆ, రావటానికి కనెక్టివిటీ ఉందా? ఇదిగో ఈ ఆత్మ నుంచే ఇది జీవుడు వచ్చాడు, జీవుడి నుంచి జగత్తు వచ్చింది, జగత్తు నుంచి ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడేమో వ్యక్తిగా, ఈశ్వరుడేమో సమిష్టిగా. ఉమ్, నిజంగా జీవుడు జగత్తు ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ. ఉమ్, ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఉమ్, సర్పరచు భయ భ్రాంతిలో లేని పాము ఉమ్, ఉన్నట్టుగా కనపడి తాడు ఆధారంగా ఇది కనపడిందని ఏ విధంగా అయితే చెప్పటం జరిగిందో ఉమ్, అక్కడ నీ అనుమానం రాలే. అవును గురుగారు. తాడును చూస్తున్నావు, ఆ భయం పాము కలిగింది. భయం కలిగింది. ఆ విధంగా ఉమ్, నీవు వ్యక్తిత్వంతో ఆత్మని చూడలేవు. లేవు. ఉమ్, అందుకని ఏమన్నారు మహర్షి? అది ఆధారమే గాని భిన్నము. ఉమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి జగజ్జీవ ఈశ్వరుల యొక్క భావనలకి ఉమ్, అహంస్ఫురణ ఆధారమే. కానీ తీరా అక్కడికి పోతే వీడెవరు లేరు అక్కడ. జీవుడు లేరు అక్కడ అంటారు. పాయింట్. ఉమ్, పైగా ఈ రెండు ఆపోజిట్స్ అమ్మా. ఉమ్, స్వరూప జ్ఞాన ప్రకాశిస్తున్నప్పుడేమో సంసారం లేదు, జీవుడు లేడు, సృష్టి లేదు, ఉమ్, చూచేవాడు లేడు, జనన మరణాలు లేవు. ఉమ్, మరి ఇక్కడ ఇవి చూస్తున్నప్పుడు ఆత్మ ఉన్నా తాను తెలుసుకునే స్థితిలో లేడు. ఉమ్, అర్థమవుతుందా? రెండిటికి అర్థమవుతుంది గురువు గారు. అర్థమవుతుంది. పాము భయం ఉన్నప్పుడు కూడా అది తాడైనప్పటికీ భయంతోనే ఉన్నావు నువ్వు. అవును. ఉమ్, తాడు అని తెలిసేదాకా. ఉమ్, ఆ తర్వాత భయం పోయింది. ఉమ్, 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 అని చెప్పాడు. అవును గురువు గారు. ఇక్కడ కూడా అనుగ్రహము చేత అహంస్మరణ ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, జీవుడనేవాడు లేడని, ఉమ్, సృష్టి లేదని, జనన మరణాలు లేవని, ఉమ్, ఈ దేహము లేకపోయినా ఆత్మకొచ్చే ఇబ్బంది ఏం లేదని ఉమ్, ఎవరికి చెబుతారు? ఉమ్, అమ్మా, అవును గురువు గారు. సర్పరచు భయ ప్రాంతిలో నీకు కలిగింది భయము. భయము. నువ్వు తాడని తెలిసాక నీకే భయం పోయింది. ఉమ్, ఉమ్, ఆ విధంగా అందరికీ భయం రమ్మంటే రాదు. ఉమ్, ఉమ్, ఏమా, అవును గురువు గారు. మహర్షుల వారు ఆత్మని దర్శించారు కాబట్టి అందరూ దర్శించారనుకోవడం పొరపాటు. ఈ మాయలు వారికి మరణ అనుభూతితో సత్యం ప్రకాశిస్తే నాకెప్పుడు మరణం వస్తుందా, లేకపోతే తెలుసుకుంటాను అనుకోవడం పొరపాటు. అలా కుదరదు. ఇంకో రహస్యం,
వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకున్న వారు కాదు. ఉమ్, వ్యక్తిత్వం నష్టమైపోయింది అక్కడ. ఆ గురుగారు. ఉమ్, ఈ వ్యక్తిత్వానికి అహంస్ఫురణకి నో కనెక్టివిటీ. ఉమ్, తాడుకి పాముకి ఏమైనా కనెక్షన్ ఉంటాయి? ఆహా, లేదు. ఉమ్, తాడును కోస్తే పాము ఏమన్నా కనపడుతుందా? ఉహు, ఉమ్, చాలా విచిత్రంగా ఉంటుందబ్బా. ఉమ్, ఆధారము పొరపాటు, ఇది మీకు ద్వైతంలో బాగా అర్థమవుతుంది. ఉమ్, నేను కాలి కింద పడినది తాడు అని తెలిస్తే నీకు పాము భయం ఎందుకు కలుగుతుంది? ఉమ్, కలగదు. ఉమ్, నేను ఉన్నాను అన్న జ్ఞానము, నా స్వరూపము ఆత్మేను అని గనక తెలిస్తే ఉమ్, ఉంటే నీకు దేహత్వ బుద్ధి ఎందుకు కలుగుతుంది? కలగదు. ఉమ్, ఉమ్, చాలా దాన్ని అట్లా చెప్పుకోవాలంటే, మనం ఈ మాయలో రెండు కలియజాలనేవి కలిసినట్టుగా కనపడుతుంది. ఉమ్, కలవు, అసలు ఎప్పటికీ కలవు. ఆ గురుగారు. ఉమ్, పైగా జీవుడికి ఒకటి ఆధారం ఉంది, దానివల్ల నేను చూస్తున్నాను, పోతున్నాను అనే జ్ఞానం ఉండదబ్బా. ఉమ్, సర్పంచ్ భయ భ్రాంతిలో పాము ఏ విధంగా అయితే లేనిది ఉన్నట్టుగా నీకు భయం కలిగిందో, ఉమ్, ఇక్కడ కూడా ఉమ్, దేహాత్మ బుద్ధి లేనిది, ఉనికి లేనిది ఉమ్, ఉన్నట్టుగా ఒక మాయా నేనుకి కలిగింది. కలిగిస్తుంది. ఉమ్, వరుస. ఉమ్, తీరా విచారిస్తే ఆత్మ ప్రకాశిస్తే అని అర్థం. ఉహు, ఆ గురుగారు. చారమూలం ఒకటే అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, నీవు పామున్నదేమో విచారించావు, ఉమ్, తాడు కనపడింది, తేలిపోయింది అక్కడ. ఉమ్, తాడే ఉంది, పాము లేదని. ఉమ్, అహంస్ఫురణ ప్రకాశించిన స్థితిలో అనుకరంతో ఉమ్, దేహమే లేదు, సృష్టే లేదు, జరణ మరణాలు లేవు, బంధాలు లేవు, మోక్షము లేదని తెలిపోయింది అక్కడ పాయింట్. ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా? అవును గురుగారు. ఉమ్, స్వరూప జ్ఞానము వ్యక్తికి కాదని గుర్తించండి. ఉమ్, నీవు దేహాన్ని చూసినట్టు, సంసారాన్ని చూసినట్టు, ఇంద్రియాలతో వస్తు విషయాల్ని గ్రహించినట్లు ఉమ్, ఆత్మని ఆబ్జెక్టిఫై చేసి గ్రహించలేవు. ఉమ్, ఆ గురుగారు. చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా ఉమ్, ఇది. అందుకనే ఆత్మని ఎరిగిన వారు, ఎ- ఎరగని వారంటే ఎవరు ఉండరు. ఉమ్, నువ్వు అనుకుంటావు ఉమ్, వారు జ్ఞానులు, వీరు అజ్ఞానులు, ఆ గురుగారు. వాళ్ళు తెలుసుకున్నారు, ఉమ్, ఉమ్, నేను తెలుసుకోలేదని. ఉమ్, వాడు తెలుసుకున్నది లేదు, నువ్వు తెలుసుకోలేనిది లేదు. ఉమ్, ఉమ్, ఆ విధంగా పరిమితమైన దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. ఉమ్, కారణం ఇంద్రియాలకి అతీతము, ఉమ్, వాక్కులకు అతీతము, ఉమ్, మనస్సుకు అతీతము, అవస్థలకు అతీతము, ఉమ్, అసలు ఈ ద్వైతానికే అతీతం. ఉమ్, ఎలా తెలుసుకుంటాడు? ఆ గురుగారు. ఏమ్మా? అవును, అంటే వీడు కుదరదు. ఏవైతే అన్ని తెలుసుకుంటూ ఉంటున్నాడో
వాడు అది వస్తువులాగా తీసుకోవడానికి అవ్వదు కదా ఇది. ఉమ్, ఉమ్, ఎందుకని అన్నప్పుడు మూలము వా- ఒక్క అనుగ్రహము చేతనే ప్రకాశిస్తుంది. ఉమ్, ఆ ప్రకాశమానంలో ఈ మూడు కూడా చదువుకున్నారే, ఉమ్, జీవుడు, ఈశ్వరుడు ఉమ్, అయిపోతుంది. ఉమ్, ఇది నా అనుభవం అని చెప్పారనుకో, వ్యక్తిత్వంతో మాట్లాడుతుందని అనుకుంటాం. అవును. కాదు, ఆ గురువు గారు. ఉమ్, అనుభవం, ఆత్మ అనుభవం, ఆత్మ. ఉమ్, మరింతకి ఎవరు మాట్లాడుతున్నారు అని కూడా అడిగారు. ఆ గురువు నా గారు. మనసు మాట్లాడుతుంది అంతవరకు. ఆ, ఉమ్, స్వరూప జ్ఞానంతో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉమ్, అదృశ్యం కాదమ్మా. ఉమ్, ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఉమ్, 1950 దాకా. ఉమ్, అది ఉన్నా లేకున్నా ఉన్నానన్న ఎరుకకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అది ఉమ్, పాయింట్. ఆ గురువు గారు. ఏమ్మా? అర్థమైంది. అంటే అక్కడ మనసు ఉన్నా మనసు పని చేస్తున్నా కూడా అది దేనితో సంబంధం ఉండదు, లింక్ ఉండదు. ఈ మనస్సు అనేది నువ్వు అనుకునేటట్టుగా ఉండదు ఆ, అక్కడ. ఉమ్, ఉమ్, ఆదిశంకరుడు అయితే వేయించిన గింజ అన్నాడు ఉమ్, ఆత్మప్రకాశం తరువాత. ఉమ్, ఆ వేయించిన గింజలో సంకల్పాలు ఉండవు, ఉండదు, ఆ గురువు గారు. బంధం ఉండదు, చిగురించదు, కోరిక పాయింట్ అది. ఉమ్, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, ఉమ్, కోరిక ఉండదు. ఆ గురువు గారు. అదే విషయాన్ని మహర్షులు వారు చెబుతూ ఈ దగ్ధబీజ మనస్సుని తగలబడ్డ తాడు అని చెప్పి వర్ణించారు. ఆ గురువు గారు. ఆకారానికి తాడు ఉంటుంది. ఉమ్, ఉమ్, తగలబడిన తరువాత, మనో నష్టమైన తరువాత మరి దేనైనా బంధిస్తుంది ఆ తాడు? ఉహు, లేదు. ఉమ్, ఫినిష్ అయిపోతుంది. ఉమ్, చూచే వాళ్ళకి దేహము మాట్లాడుతున్నారు కాబట్టి మనస్సు ఉందని అనుకుంటున్నావు. ఉమ్, నువ్వు అడుగుతున్నావు, వాళ్ళు చెబుతున్నారు. ఆ గురువు గారు. నిజానికి అక్కడ ఉమ్, అవి లేవు. లేవు. ఆ గురువు గారు. అది కూడా నీ ఆలోచన. ఉమ్, నీ ఆలోచనలో వారు ఉండబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, సమాధానం చెబుతున్నావు. అంతవరకు. అంతే. ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. అంటే ఒక మాట అడుగుతున్నాను గురుగారు. గురుగారు ఇది క్షమించండి. అంటే మరి అక్కడ మనస్సు వేయించిన గింజలా ఉంటుందన్నప్పుడు అక్కడ కళలు ఏమి ఉండవు ఆ గురువుగారు అక్కడ అప్పుడు? ఉమ్, ఉండదు, ఉమ్, నిద్ర ఉండదు, వెలుగు ఉండదు, ఉమ్, వ్యాప్తి ఉండదు, బంధం ఉండదు, మోక్షం ఉంది, ఆసక్తి ఉండదు. ఉమ్, మాట్లాడినప్పుడు మాత్రం సమాధానం చెబుతాడు. ఉమ్, ఉమ్, ఆ మాట కూడా అడిగారుగా, ఉమ్, వారి చేతికి ప్రాణం వచ్చినప్పుడు మీరు మహానుభావులు, దాన్ని మీరు నయం చేసుకోలేరు అని అడిగారు. ఉమ్, ఉమ్, అవును. చేసుకోవచ్చు కానీ చెప్పేవాడు లేడన్నాడు. ఉమ్, అది అసలు అర్థం కాదు. అవును. నువ్వు చూస్తున్నావు చేతికి ప్రాణం ఉంది, ఆపరేషన్ చేశారు, ఎనస్థీషియా ఇవ్వలేదు, ఉమ్, అక్కలేదు, నువ్వు చేసుకో అన్నాడు. ఉమ్, ఉమ్, ఆ స్టేట్ ఆఫ్ రియాలిటీని నీ మనస్సుకి అందదు. అది ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్, రక్తం కారిపోతూనే ఉన్నది, ఉంటే ఉంటే ఇన్వెంట్ వర్రీ అవుతాం అన్నట్టు. అవును. ఉమ్, ఏమ్మా? కాబట్టి టోటల్ గా మనం ఎలా చెప్పుకోవచ్చు మాయలు అంటే, కనపడుతున్న అసోసియేషన్ లేదు అక్కడ. ఉమ్,
కనపడుతుంది. కనపడుతుంది. ఉంటే ఉంది అన్నాడు. హ్మ్. నాకేం ఇబ్బంది లేదు పొమ్మన్నాడు. హ్మ్. దాని గురించి నువ్వు వరీ కావద్దన్నాడు పైగా. హ్మ్. వీళ్ళే ఉండబట్టలేక, చూడలేక డాక్టర్లను పిలిచి కోసి 1949లో బ్యాండేజ్ 2, 3 సార్లు వేసి హ్మ్. చేస్తే చేసుకోమన్నాడు అంతే అంతవరకు. ఆ! గురువుగారు. హ్మ్. చేసినా చేయకపోయినా హి ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ పాయింట్ అది. సచ్ స్టేట్ ఆఫ్ రియాలిటీ హ్మ్. నీ మనస్సుతోటి దాన్ని అర్థం చేసుకోవటం కుదరదు. హ్మ్. హ్మ్. నీవు కూడా ఆ స్థితిలో ఉంటే తెలుస్తుంది. ఆ! గురువుగారు. హ్మ్. అంటే మూలంలో మూలంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు. హ్మ్. ఆ విధంగా ఉంటుందని హ్మ్. తెలుస్తుంది తప్ప వేరు మార్గం లేదు. హ్మ్. అందుకని ఏమంటున్నారు? ఆత్మ జ్ఞానము ఎవరికి అందించదు. అందించేది. హ్మ్. గ్రంథాల్లో ఉండదు. హ్మ్. ఆకాశం నుంచి ఊడిపడదు. ఏమ్మా? ఆ! గురువుగారు. ఒక్క అనుగ్రహం చేతనే అది ఎక్కడ ఎప్పుడు ప్రకాశించాలో అది చూసుకుంటుంది. నీ హ్మ్. చేతుల్లో లేదు. హ్మ్. అంతటితో ఆగలే. హ్మ్. సాధన లేదు, సాధన చేసేవాడు లేదు, సాధించేది కాదు అని ఇన్ని చెప్పినా హ్మ్. నన్ను ఏం చేయమంటారని కూడా అడుగుతారు చివరికి. అందుకే ఉండమన్నాడు. హ్మ్. వేస్ట్. హ్మ్. అబ్బా ఎన్ని రకాలుగా మాయలో మనం చెప్పుకున్నా శుద్ధ సత్వ మనస్సే ఆత్మ అని చెప్పినా హ్మ్. ఆలోచన లేని మనస్సు హ్మ్. అది ఆత్మ అన్నా హ్మ్. అది మింగుడు పడదు. హ్మ్. ఏమ్మా? అవును గురువుగారు. హ్మ్. ఆయన చెప్పినట్టు ఈ రెండు ఆపోజిట్స్. హ్మ్. దేహాత్మ బుద్ధి చీకటి అనుకుంటే హ్మ్. అహం స్ఫురణ వేరు. వెళ్ళము. హ్మ్. రెండు కలిసి ఉండవమ్మా. హ్మ్. అవును. ఏ విధంగా అయితే ఒక ఆకారము మూలము ఒక ఆవరణ ఉందనుకో, హ్మ్. ఆకారం కనిపిస్తుంది. బంగారం కూడా ఉంటుంది. ఆకారం లేని బంగారం అక్కడ చూడము, ఆకారం చూస్తున్నాం. అవును గురువుగారు. హ్మ్. బంగారం నిరాకారము, ఆవరణం ఆకారం. హ్మ్. బంగారం లేకుండా ఆవరణం లేదు, ఆవరణం సంబంధం లేదు. లేకపోయినా బంగారంకి ఇబ్బంది అసలు లేదు. ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. హ్మ్. దాన్ని అప్లై చేశారు ఇక్కడ. హ్మ్. ఇంకో మాట ఏమన్నారు? నామరూపములను సత్యము మీద ఆపాదించగా హ్మ్. ఏర్పడింది మాయా అన్నారు. హ్మ్. అవును. ఏమ్మా? అవును. హ్మ్. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఈషజీవయో ద్వేషదీపిధ సస్వభావతో వస్తు కేవలం. ఉమ్. లోకమునందు జీవుడు ఈశ్వరుడు ఇరువురు ఆ, ఉన్నారు. ప్రత్యేక వ్యక్తిత్వము జీవత్వము, సాముదాయకత్వము ఈశ్వరత్వము. ఉపాధులను బట్టి జీవేశ్వరులు వేరుగా కనిపిస్తున్నప్పటికీ వారికి ఆధారంగానున్న సత్య వస్తువు అనగా ఆత్మ ఒక్కటే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? లోకంలో ఉన్నారు. లోకం అంటే ఏమిటి? నీ ఆలోచనేగా. అవును గురుగారు. ఉమ్. ఏమ్మా? అవును గురుగారు. లోకం అంటేనే ఆలోచనలు. మధ్యలో ఏరిపోయింది. ఉమ్. కనపడుతుందా? కనపడుతుంది గురుగారు. ఈ లోకం అంటే ఆలోచన అన్నప్పుడు
ఎవరి ఆలోచన? నా ఆలోచన అహంకారం. అంటావు. అంతకీ నీవెవరివి? చూడపోతే నీవు లేవక్కడ. చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. అందించేది కాదు, బోధించేది కాదు, సూచించేది కాదు. మాయ అంతా కూడా కర్మవశము. నువ్వు కర్త అనుకుంటున్నావు. ఆ మాట మహర్షి అన్నారుగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నప్పుడు ఇది నా ప్రారంభం అన్నాడు. నీ ప్రారంభం అలాగే ఉంటే నువ్వు వస్తావు ఇక్కడికి అన్నాడు. సో ఈ మాయలో ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి ప్రారంభం వాళ్ళది. నిజానికి సృష్టి లేదు. అంటే జీవుడు లేడు. జీవుడు ఒక వస్తువు. ఇమాజిన్ సర్పంచ్ భయభ్రాంతులు పావులాగా. గురుగారు. అంటే వీడు జీవుడు, వీడు దేహం నేను అనుకుంటున్నాడు కాబట్టి వాడికి కర్మలు ఆచరించాల్సి వచ్చింది, లేకపోతే నిజానికి అది లేవు. కర్తృత్వం వల్ల. అసలు జన్మ ఎందుకు వచ్చింది? కోరికల వల్ల. బంధాలు. ఈ దేహం వదిలిపెట్టేటప్పుడు ఆత్మని వదిలిపెట్టడు. ఆత్మతోనే ఉంటూ వాసనలు మూట కట్టుకుని బయటికి వస్తాడు. తిరిగి మళ్ళీ ఇంకో దేహం ఆవిగించినప్పుడు ఆ వాసనలు విప్పుతాడు. సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఎవరి వాసన వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, అంత సంబంధం లేదు. అవును గురుగారు. వద్దంటే మానవులు, చేయమంటే చెయ్యరు. ఎందుకని? ఎవరి రుచి ఎవరి అప్రోచ్ వాళ్ళది. అవును గురుగారు. అర్థమైంది గురుగారు. నువ్వు అనుకుంటావు నేను ఎంత చెప్పినా వీళ్ళు వింటలేదని. ఎందుకు వినాలి? వినరు. అవును. ఎవరి కర్మ వాళ్ళదే కదా. ఎవరు తెచ్చుకున్న కర్మలు వాళ్ళే అనుభవించాలి కదా గురువు గారు. ఆ కర్మని, ఆ ప్రోగ్రామ్ ని ఎంత ప్రయత్నించినా మార్చలేవు. అవును. అందుకే ఆ మాట చెప్పారు, పరమేశ్వరుడు జీవులని వారి వారి ప్రార్థానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అవును గురుగారు. అవును. అవును. సో కర్మ ప్రభావాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ఒక్కటే చాలు గురువు గారు. భగవాన్ చెప్పిన ఈ వాక్యము జీవితంలో అప్లై చేసుకుంటే ఇంకా అక్కడ నీకు తెలియక కాదు, ఇంకా ఏదో ఆశ ఉంటుంది, మార్చవచ్చును మార్చవచ్చును అని. నేను చెప్పకపోతే ఈ విధంగా అవుతుంది, చెబితే మారుతుందేమో. నువ్వు చెప్పడం నీ కర్మలో భాగం, వినకపోవడం వాడి కర్మలో భాగం. గురువు గారు. సందర్భంలో ఈ కథ కూడా విన్నాను. పార్సల్ అడిగారు, భగవాన్ నేను మీకు సేవ చేస్తూ ఈ సమయాల్లో ఇక్కడ ఉండాలా, ఇది ప్రార్థనలో ఉంది అంటే ఉన్నది, అందులో ఈ ప్రశ్న కూడా ఉంది పొమ్మన్నాడు. అవును గురువు గారు. అవును. లేకపోతే నువ్వు ప్రశ్నించవు, కర్మలో ఉంటే ప్రశ్నిస్తావు, లేకపోతే వింటావు, మర్చిపోతావు. అవును. అవును గురువు గారు. అందరూ ప్రశ్నించలేరమ్మా. ఓకే, ఇంకేమైనా ఉందా అమ్మా సరోజ? లేకపోతే అదే ఉపాధిని బట్టే ఈ జీవేశ్వరులుగా కనిపిస్తున్నది అన్నారు. అంటే నేను ఉపాధిని, నేను దేహాన్ని అనుకోబట్టే ఇతరులు కనిపిస్తున్నారు, దేవుడు కనిపిస్తున్నాడు, ఈ కోరికలు నెరవేర్చుకోవాలని ఇవన్నీ ఉంటున్నాయి గురువుగారు.
అసలు నేను దేవుడు దేహమేమో అని చూస్తే ఇవేం ఉండవు గురువు గారు. దేవుడు ఎక్కడ కనిపించాడు? నిజంగా దేవుడు ఏమండి? కనిపిస్తే నిజంగా దేవుడు నిజంగా కనిపిస్తే కనిపిస్తే రేపు రమ్మని చెప్తాను గురువు గారు. ఆ? దేవుడు నిజంగా కనిపిస్తే ఇప్పుడు రావద్దని చెప్తా. ఏమన్నాడు తెలుసా మహర్షి? చెప్పండి. దేవుడు కనుక ప్రత్యక్షం అయితే నీవు మిగిలి ఉంటే కదా అన్నాడు. అవును గురువు గారు, అది కరెక్టే. కనిపిస్తే ఆయన ఎలా ఉంటాను? చూడండి. అవును ఆయన ఎంత కష్టాలు ఉన్నాయి నాకు, ఆయన అవును నిలదీస్తాను ఈ కష్టాలను అన్నావు. అవునండి. అవును ప్రశాంతంగా గురువుగారు. ఉండు. దేవుడు లేడు, జీవుడు లేడు, ఉన్నది ఆత్మ. ఆత్మ. ఆ, అదే గురువు గారు, అదే కదా అన్నారు మీరు. జీవేశ్వరులు వేరుగా కనిపిస్తున్నా కూడా దానికి ఆధారంగా ఉన్న సత్య వస్తువు ఒకటే అన్నారు కదా. ఆధారం ఏమిటో నీకు తెలియదు కదా, అది తెలియదు ప్రకాశిస్తే గురువు గారు. అవును గురువు గారు. అబ్బా, అవును గురువు గారు. అది ప్రకాశించినప్పటికీ ఆ, సర్వం ఉండదు అక్కడ. నీ అవునండి. దేవుడు అవును. సర్వం అప్పుడు జాగిపోతుంది. భరోసా ఉండదు. ఉమ్, ఇంత ఊరిపోయినా నీకు చీమ పుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకని ఆత్మే కాబట్టి. ఆ గురువు గారు, కరెక్టే. అయ్యో నా ఇల్లు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నిద్రపోతేనే నా దేహము నా సంసారం ఏమీ తెలియట్లేదు కదా. అక్కడ తెలియకపోయినా తిరిగి వెనక్కి వస్తున్నావుగా. ఆ గురువు గారు. మరి ఇక్కడ ఉంటే కదా వచ్చింది వెనక్కి. అవును కరెక్టే గురువు గారు. అవును, తెలిసేసరికి లేదనుకో, ఎక్కడికి పోతా? నేనుగానే ఉంటాను. వెరీ గుడ్. అయ్యా సాగర్ గారు ఏమన్నా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి అనపడదు మ్యూట్ లో. చెప్పండి. గురుగారు, ఏం లేదు గురుగారు, విని ఊరక ఉండుడే బాగుంది అనిపిస్తుంది, అడగడానికి ఏం లేదు. ఓకే, సంతోషం. ఎందుకంటే బోధపడేది ఇక్కడ సాధించేది కాదు, కొత్తగా ఇది రాదు. కథలో చెప్తున్నాగా, మెడలో హారం వేసుకుని ఎక్కడ పోయింది అనుకున్నట్టుగా ఉంటుంది ఇది. The line of demarcation between the self and the non-self, very thin. రూపానికి ఆధారానికి ఎంత దూరం ఉందమ్మా? లేదు. ఈ దృష్టి ఆలోచన వచ్చినప్పుడు దూరం అయిపోయినట్టు ఉంటుంది. ఆలోచన తల ఎత్తినప్పుడు నీ జ్ఞానము నీ దృష్టి మూలంలోనే ఉంటుంది. ఓకే, ఒకటి నేను ఉంటుంది, రెండు నేను ఉండదు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు ఉండదు ఉండదు. ఏనాయన అయ్యా శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? మీరంతా థింక్ ట్యాంక్, మీరే స్టేటస్ లో పెట్టేవని మీరే. అన్మ్యూట్ చేసుకోండి. దశాంతంలో గురు ఆత్మేతి మూర్తి భేద భావన అనే శ్లోక పాదం ఉంది కదండి. ఈశ్వరుడు గురువు ఆత్మ ఇది మూర్తి భేదం భావన అంటే ఆత్మ ఒకటే ఉన్నది, మూడిట్లో ఉన్న జ్ఞానము చైతన్యము ఒకటే. కేవలం ఈ భావం మీద ఉపాసించడం భేదం మాత్రమే కాదు, ఇంకోటి లేదు అని ఇక్కడ భగవాన్ కూడా అదే చెప్తున్నారు ఉపదేశారంలో ఈ శ్లోకంలో. జీవుడే ఆత్మ, గురువే ఆత్మ, జగత్తే ఆత్మ, పరమేశ్వరుడే ఆత్మ. ఇట్లా నీ మనస్సు ఎక్కడెక్కడ ఆలోచిస్తుందో అంతా ఆత్మేను అని చెప్పడం.
అవును. నీ పుట్టుక కూడా ఆత్మలోనే, మరణం కూడా ఆత్మలోనే. అట్లా సముద్రంలో ఎన్ని అలలు ఎగసిపడినా సముద్రాన్ని అది విడిచి విడిగా లేనప్పుడు అంతా లోపలే ఉంటుంది, ఆధారంలోనే ఉంటుంది. తీరా స్వరూప జ్ఞాన ప్రకాశంలో చూడటానికి కూడా జీవుడు ఉండడు, సృష్టి ఉండదు, చూచేవాడు ఉంటాడు. పాయింట్ అది. ఒకటే నేను కాబట్టి ఆ నేను తనకు తానుగా ఉన్నప్పుడు, అన్యత్వం జనించనప్పుడు జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలు ఎక్కడ, సృష్టి ఎక్కడ లేదు. కాబట్టి సత్యము ఈ విధంగా కనపడుతుంది, రకాలుగా కనపడుతుంది అని అర్థం చేసుకోవాలి. సత్యం ఒకటే ఉంటుంది. అందుకనే అది ఆధారంగానే ఇలా కనపడుతుంది. ఆ ఉన్నదే ముఖ్య స్థితి అని, కైవల్యమని, పరబ్రహ్మమని, స్వర్గమని, మోక్షమని మాయలు చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు, ఏది కొత్తగా రాదు, ముక్తి వచ్చేది కాదు, ఈ దేహం రాలిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నీవు ముక్తుడవేను, ఉన్నాను ఎరుకుతూ ఉన్నావు. అదేది కొత్తగా రాదు అని చెప్పు. నీ ఆలోచనే నీకు బంధం, ఆలోచన రహితమే ముక్త స్థితి. వెరీ సింపుల్. సమస్య ఎక్కడ వస్తుంది అంటే వ్యక్తిత్వంతో, ఆలోచనతోటి మూలాన్ని దర్శించాలి అంటే కుదరదు. ఇది నష్టం కావాలి, తనంతటితో నష్టం కాలేదు. దీని పుట్టుక, దీని మరణం దీని చేతుల్లో లేదు. ఈ అహంకారానికి ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు ఇది పోతుంది, లేకపోతే పోతుంది. ఏమా ఇంకేమైనా ఉందా శ్రీనివాసరావు గారు? ఇంకేం లేదు. ఓకే. పద్మజ ఏమైనా ఉందా ఇంకా? అంటే గురుగారు, ఇప్పుడు ఆలోచనలు ఎంత చూసినంత మాత్రాన అవేమి ఆగిపోతాయా? ఆగిపోవు కదా. ఇప్పుడు చూస్తాము, దాని ఆలోచన చూస్తాము. చూడటం కాదు, వైరాగ్యముతో ఆలోచన లేని స్థితిలో నిశ్చలంగా ఉండడం అలవాటు చేసుకోమన్నాడు. ఉమ్, శంకరులు ఏమన్నారు, నిశ్చలతత్వ జీవన్ముక్తి. ఈ జీవుడికి ముక్తి నిశ్చలత్వంలో ఉన్నది. ఇంతకంటే వారు ఏం సూచించగలరు చెప్పండి? ఉమ్, నిశ్చలతత్వే, బీ స్టిల్, బీ ది సెల్ఫ్ అని అర్థం. ఆ గురుగారు. ఉమ్, స్టిల్నెస్ కి రావడానికి వెనకాడుతున్నారు. జరుగుతుందేమో ఉమ్, ఈ సత్యం అనుకుంటున్నారు. నాకు అనేది జరుగుతుంది. ఇదంతా కూడా కళ అని గుర్తించు, అసత్యమని గుర్తించు. ఉమ్, సత్యము ఆధారమేను. ఆ గురుగారు. ఉమ్, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు, ఉమ్, అందుకని ఇది సత్యం అనుకుంటున్నావు. ఉమ్, ఎప్పుడైనా పొరపాటునైనా దేహం అన్నట్టు చెప్పిందా? లేదు. ఉమ్, సంసారం చెప్పిందా? జగత్తు చెప్పిందా? ఉమ్, అనుకుని దైవం చెప్పాడు తాను ఉన్నట్టు. లేదు. ఉమ్. ఈ ఆలోచననే. ఉమ్, ఉమ్, ఇంకా సింప్లిఫై చేస్తే అమ్మా, ఉమ్, ఆలోచన లేని మనస్సు ఆత్మేను. ఉమ్, మరి సంకల్పం లేకుండా ఎలా ఉంటావు?
అందుకని ప్రాణాయామం, ఉమ్, అందుకని ఆహార నియమం, అందుకని వైరాగ్యం, ఉమ్. అందుకని అంతర్ముఖం. ఆ గురువు గారు. ఉమ్, ఇవన్నీ కూడా అమ్మా నిశ్చలత్వానికే పనికొస్తాయి. ఉమ్, ఇది ఇప్పుడు నీకు నామరూపం అలవాటు అయిపోయింది, ఉమ్, చదువుకు నువ్వు పరిగెడుతున్నావు. ఉమ్, నిశ్చలత్వం అలవాటు చేసుకుంటే ఆ అలవాటులో భౌతిక చింతన పోతుంది, ఆత్మ చింతనే అక్కడ ఉంటుంది. ఉమ్, చింతన అంటే స్మరణ. ఉమ్. కొత్తగా రాదమ్మా అది. ఆ గురువు గారు. ఉమ్, చెప్పుకోవడానికి అనుగ్రహం అన్న పదం, ఉమ్, ఆత్మ యొక్క మారు పేరే అనుగ్రహం. ఉమ్. అదే గురువు, అదే నడిపిస్తుంది. ఆ గురువు గారు. నీ ఆత్మ నీకు గురువు, ఉమ్, అనుగ్రహమే గురువు. అంటే చెప్పుకోవడానికి గురుగారు ఇక్కడ ఆత్మచింతనే అంటేనే చింతా విహీనం అనుకోవచ్చా గురుగారు? చింతా విహీనం అహంకారంతో చేసేది, ఆ ఆమె అనుగ్రహంతో వచ్చేది. అవును. ఆ గురుగారు, అంటే మీరు ఇక్కడ ఆత్మచింతన అన్నారు కదా, సో అది అడుగుతున్నా. అందుకని చింతా విహీనం అంటే ఆత్మచింతన కిందే వస్తుందా అంటున్నాను. రాదు, ఆ అట్లా రాదు. ఓకే. అనుగ్రహంతోనే అహంస్వరం ప్రకాశిస్తుంది జ్ఞాన ఓహో. వృత్తి చేత. అది ఆత్మచింతన. మహర్షి కూడా మానసిక చింతన ఆత్మచింతన అంటూ వాడారు. ఆ, ఆత్మకు కూడా చింతన ఉంటుంది. జ్ఞాన ఆ. వృత్తి చేత తన ఉనికిని తాను గుర్తించుకునే సామర్థ్యం ఉంది ఆత్మకి. ఓకే. సృష్టిలో దేనికి లేదమ్మా అది.